హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలామంది నన్ను నా కుక్వేర్ కలెక్షన్ చేయమంటున్నారు. అంటే ఎవ్రీ టైం నేను దోశల రెసిపీలు పెట్టినా, ఇంకే రెసిపీ పెట్టినా అంటే కుక్వేర్ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అంటే వీడియో చేయండి అని అంటున్నారు కదా. ఇంకే వాళ్ళైతే చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. హాయ్ అండి, మేము పెళ్ళైన కొత్తలో అయితే మా హస్బెండ్ ఇలా నాన్ స్టిక్ తీసుకున్నారండి. కానీ మా ఇంట్లో అయితే మేడ్ ఉండేది. సో తనేమో పీచేసేసి అదంతా రాకేయడం వల్ల చూసారు కదా, ఈ కోటింగ్ ఇదంతా పోయిందండి. అండ్ నాన్ స్టిక్ హెల్త్ మంచిది కాదు కదా, అందుకే ఇలాంటివి అయితే అన్ని పక్కకు పెట్టేశాను నేనైతే. అండ్ మా మమ్మీ అయితే ఇలాంటివి 3 గిన్నెలు ఉంటాయండి. ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి ఇలా 3 గిన్నెలు తీసుకొచ్చింది. ఫుల్ అల్యూమినియం అండి. అంటే చేపల పులుసుకి అది పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఇలాంటివి తీసుకొచ్చింది. కానీ ఇవి అల్యూమినియం కదా, హెల్త్కి మంచిది కాదనేసి అయితే ఇవి కూడా ఇంకా యూజ్ చేయట్లేదండి. అంతా స్టీల్ యూజ్ చేద్దాం అనేసి అయితే మేమైతే స్టీల్ తీసుకున్నాము. ఇంకా మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా ఈ కడాయి గురించి. అయితే ఇదైతే చాలా బాగుందండి. నేను ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. అసలు చూసారు కదా, ఏమీ పాడవ్వలేదు. అండ్ మీకు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా మాడదండి. ఎందుకంటే స్టీల్ కుక్వేర్లో ఎందుకు ఎక్కువ యూజ్ చేయరంటే ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుంది, ఎక్కువ మాడిపోద్ది అంటారు కదా. ఇది ఎంత దళసరిగా ఉందో చూసారు కదా, ఒక 2-3 kgs ఉంటుందండి. దీనికైతే లిడ్ కూడా ఇచ్చారు. సో నేను వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. నేను ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను, మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలి అంటే మాత్రం తీసుకోండి, చాలా బాగున్నాయి. 1 ఇయర్ నుంచి యూజ్ చేశానండి. చూడండి, అసలు కొద్దిగా కూడా పాడైపోలేదు. సో ఈ కడాయి తీసుకున్నాను అండ్ ఈ ఫ్రై ప్యాన్ కూడా తీసుకున్నానండి. చూపిస్తాను. ఈ ఫ్రై ప్యాన్ కూడా తీసుకున్నాను. చూసారు కదా ఎంత దళసరిగా ఉందో. ఇవైతే అంటే ఇందులో అయితే 3 లేయర్స్ ఉంటాయట అండి. పైన కింద స్టీల్, మధ్యలో అల్యూమినియం. అంటే మొత్తం హీట్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి అలా ఉంటుందంట. అసలు చాలా బాగుంటాయండి. కొంచెం నేను 1 స్పూన్ ఆయిల్ వేసినా మనకి మంచిగా యూజ్ అవుతాయి, ఏమి మాడిపోదు. నేనైతే ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ఎవరికైనా స్టీల్ వాడాలి అనుకుంటే మాత్రం ఇవి తీసుకోండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయండి. ఈ కడాయి వచ్చేసి అరౌండ్ 2400 అంతా ఉంటుంది. ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి అయితే ఒక 1400 to 1500 ఉంటుందండి. కానీ ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి, మనకి లైఫ్ లాంగ్ చాలా డేస్ వాడచ్చు ఇవైతే. అండ్ మా ఇంట్లో అల్యూమినియం కుక్కర్స్ కూడా ఉండేవండి. కానీ మా పెద్ద బాబుకి ఉగ్గు తినిపించేటప్పుడు అదంతా అంటే మనము పప్పు అన్నం ఉడికిస్తాం కదా, సో అల్యూమినియం ఎందుకులే అనేసి అయితే ఈ స్టీల్ కుక్కర్ తీసుకున్నానండి, ప్రెస్టేజ్ ఇది. సో ఇది కూడా చూసారు కదా, కింద బాగా దళసరిగా ఉందా. సో మాడిపోదు, ఇంకా మనకి కొంచెం ఆయిల్ తక్కువ వేసినా ఏ వేసినా మాడిపోదండి. అండ్ పిల్లలకైతే ఇలా ఒక స్టీల్ కుక్కర్ అయితే తీసుకోండి, హెల్త్ అంటే చాలా మంచిది. సో యూజ్ అవుతుంది కదా మనకి. నేనైతే ఇది ఒక 1 kg, ఒక 1/2 kg ఉడుకుద్దేమో అండి. ఏదైనా మనము నాన్ వెజ్ వండినా ఏదైనా ఒక 1/2 kg అంతా ఉడుకుద్ది. ఇదైతే తీసుకున్నాను. అండ్ మీకు రీసెంట్గా నేను ఇది తీసుకున్నానని చెప్పాను కదండి, కడాయి క్యాస్ట్ ఐరన్ది. చూసారు కదా, నేను నిన్న ఒక్కరోజు మర్చిపోయానండి ఆయిల్ రాయడము. సో చూసారా, మొత్తం ఇలా చిలుము వచ్చేసింది. సో మీరు ఎప్పుడు యూజ్ చేసినా మంచిగా క్లీన్ చేసేసి ఆయిల్ రాసి పెట్టుకోవాలి, లేదంటే ఇలా అయితే చిలుము వచ్చేస్తుందండి. సో మీరు దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, కానీ చాలా బాగుందండి ఇది కూడా. అంటే ఆయిల్ తక్కువ వేసినా ఏమీ మాడట్లేదు. మనకి పల్లీలు వేయించుకోవడానికి ఏమైనా వేయించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అంటే దళసరిగా ఉంది కదా, చాలా బరువు ఉందండి. అమ్మో 2-3 kgs ఉంటుందేమో, అంత బరువు ఉంది. కానీ ఎప్పుడు యూజ్ చేసినాక అయితే ఆయిల్ రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఏమీ అవ్వదు. సో నేను ఇంకా మా ఇంట్లో అల్యూమినియంది ఇడ్లీ కుక్కర్ కూడా ఉండేదండి. కానీ ఇంకా అల్యూమినియం మొత్తం అవాయిడ్ చేద్దాం అనేసి అయితే ఈ స్టీల్ది తీసుకున్నాను. సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, ఈ స్టీల్ కుక్కర్. ఇది కూడా ఇడ్లీ పాత్ర కూడా. ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ ఎప్పుడు ఇడ్లీలు అంతా ఆవిరి మీద ఉడికిస్తాం కదా, సో బెటర్ మీరు ఇలా స్టీల్ వన్నీ తీసి పెట్టుకున్నారనుకోండి, ఒక్కసారి లైఫ్లో ఇంకా చాలా డేస్ వరకు యూజ్ చేయొచ్చు. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఈ కడాయి తీసుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువగా అయిపోతున్నాయి కదా అనేసి అయితే తక్కువలో వస్తున్నాయి అనేసి ఏదో మాల్కి వెళ్ళినప్పుడు 1000 రూపీస్కి ఇవి 2 ఇచ్చారండి. వావ్, స్టీల్ కదా అనేసి అయితే మేము తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇది చూసారా మీరు, ఇదంతా దళసరిగా లేదు, ఇక లాస్ట్కి ఇంతే
ఇది ఒక్కటే దలసరిగా ఉందా, ఇలాంటి స్టీల్ పాత్రల్లో మాత్రం బాగా మాడిపోతాయండి. ఇప్పుడు నేను 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో వండాను అనుకోండి, ఇదైతే మాడిపోద్ది. అందరు అంటారు కదా ఆయిల్ తక్కువగా వేయగానే అక్క స్టీల్లో మాడిపోతుంది అలా అంటారు కదా, ఇలాంటి కుక్వేర్ తీసుకుంటే మాత్రం మాడిపోద్దండి. మీరు ఇలాంటివి తీసుకోవాలి. ఇదైతే మొత్తము ఇలా ఒక్క దగ్గరే కాకుండా మొత్తం గిన్నె మొత్తము దలసరిగా ఉంటుంది. ఇదైతే అలా కాదు, ఓన్లీ బేస్ దలసరిగా ఉంటుంది కానీ ఈ సైడ్స్ అంతా పలచగా ఉంటాయండి. సో ఇలాంటివి తీసుకుంటే మాత్రం మొత్తం మాడిపోద్ది. నేను అసలు 2-3 టైమ్స్ ఇందులో కుక్ చేశాను, ఇందులో మొత్తం మాడిపోయాయండి. ఇంకా అసలు ఇలాంటి వేస్ట్, డబ్బులు వేస్ట్. కానీ ఇవైతే కాస్ట్ తక్కువగానే ఉంటాయి. రెండైతే మనకి 1000 రూపీస్కే వచ్చాయండి. కానీ కాస్ట్ తక్కువ కానీ వేస్ట్ అండి, అసలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దు. ఇదిగోండి నేను పాలు కాయడానికి కూడా ఇంకా ఏదైనా మా ఇంట్లో మొత్తం స్టీల్ కి మార్చేసానండి. అంటే ఇప్పుడు నాకు చిన్నపిల్లలు కదండి, కొన్ని గాజువి అవి కూడా నేను కిచెన్ లో కొన్నాను. కానీ పిల్లలతో అమ్మో కష్టం అనేసి అయితే ఇంకా అవి అయితే వాడట్లేదు. ఇంకా గిన్నెలు అన్ని స్టీల్ అయితే తీసుకున్నాను. అండ్ కొన్ని ఇత్తడి కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ టైం కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఇత్తడి గిన్నె అవన్నీ కూడా తీసుకుంటాను. మీకు అసలు ఎప్పుడు వేసినా అందరు అడిగేది అంటే నా రెసిపీ కంటే ఎక్కువగా ఈ దోశ పెనమే అడుగుతారండి. అందరికి అంత నచ్చింది. యాక్చువల్లీ మా ఇంట్లో నాన్ స్టిక్ ఉండేది, కానీ చెప్పాను కదా మేడ్ ఉంటారు మా ఇంట్లో. సో వాళ్ళంతా మన జాగ్రత్తగా క్లీన్ చేయరు కదండి. సో పీ చేసేసి గట్టిగా చేస్తారా, అదంతా కోటింగ్ పోతుంది, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే ఇంక క్యాస్ట్ ఐరన్ తీసుకున్నానండి. దీంతో పీచ్తో బరాబరా చేసినా కూడా ఏమీ అవ్వదు. చూసారు కదా ఎంత దట్టంగా ఉందో. ఒక 4 kgs 5 kgs ఉంటుందేమో అండి. అసలు చాలా బాగుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి యూస్ చేస్తున్నానేమో. అస్సలు కొంచెం కూడా చెక్కు చెదరలేదండి. నేనైతే ఎవ్రీ టైం ఇదైతే ఆయిల్ రాసి పెట్టేస్తాను. ఇంకా చూసారు కదా మీరు, ఇంత దలసరిగా ఉంది కదా. సో మీరు ఎంత మంచిగా దోశలు వేసేసినా పల్చగా వస్తాయండి. నాన్ స్టిక్ అంటే బాగా వస్తాయి. చూసారు కదా నా దోశల రెసిపీలు ఎంత బాగా వస్తాయో. నేను ఇది కూడా మీకు లింక్ ఇస్తానండి. ఇదైతే నాకు అరౌండ్ 1000 రూపీస్ పడింది. అమెజాన్ లోనే తీసుకున్నానండి. మీకు కావాలంటే చెప్పండి, నేను ఒకసారి సీజనింగ్ చేసేసి అయితే చూపిస్తాను క్యాస్ట్ ఐరన్ది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా దోశల పైన తీసుకుంటే మీకైతే అది చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఒక్కసారి అంతా పీచ్తో క్లీన్ చేసేసి మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ నెక్స్ట్ డే అలా 2-3 సార్లు క్లీన్ చేసేసుకున్నారు అనుకోండి, అసలు సూపర్ గా ఉంటది. మంచిదండి హెల్త్ కి క్యాస్ట్ ఐరన్ అయితే. మళ్ళీ మీరు ఐరన్ తీసుకుంటే మరీ అంతగా అంటే బాగా రావండి. ఇలా క్యాస్ట్ ఐరన్ అయితేనే బాగా వస్తాయి. నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే లింక్స్ అయితే ఇస్తానండి. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.